హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ జున్ను ఇద్దరు కలిసి ఎలాగైనా సరే పెళ్ళి ఆపాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక లక్కీ జున్ను మా అమ్మకి సంబంధించిన సీక్రెట్స్ మనం తెలుసుకోగలిగితే ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపచ్చు. మా అమ్మ ఇక్కడ లేదు కాబట్టే కదా నాన్న మనిషి మెడలో తాళి కడుతున్నారు. ఒకవేళ అమ్మ కనుక ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా మనం ఈ పెళ్ళిని ఆపచ్చు. వెంటనే ఇంటికి వెళ్దాం పదా. అక్కడ స్టోర్ రూమ్లో అమ్మకి సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయని నానమ్మ తాతయ్య ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను. మనం అక్కడికి వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది అని చెప్పి అలా లక్కీ జున్ను ఇద్దరు కూడా ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్తారు. మరోపక్క పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మనీష మిత్ర ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. మిత్ర గారు, ఇక ఈ రోజుతో మీకు నాకు ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోబోతుంది. మీ పక్కన మీ భార్య స్థానంలో నాకు బదులుగా మరొక అమ్మాయి రాబోతుంది అని చెప్పి ఇక అలా లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఏమండి, మరి కాసేపట్లో మిత్ర తాళి కట్టేస్తాడు. ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఊరుకు అరవింద, నాకు కూడా అలాగే ఉంది. కానీ మనం ఏం చేయగలం? లక్ష్మి మనల్ని ఏమీ చేయనివ్వడం లేదు కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక పంతులు గారు, బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి బాబు అని చెప్పి అంటూ ఉంటే మనీష ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మిత్ర, త్వరగా నా మెడలో తాళి కట్టు మిత్ర అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక మిత్ర చేత్తో తాళిని తీసుకుంటాడు. తాళి కట్టే ముందు లక్కీ కోసం వెతుకుతూ ఉంటాడు. లక్కీ ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి లక్కీ ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లక్కీ గురించి తర్వాత ఆలోచించవచ్చు, ముందు నువ్వు తాళి కట్టు మిత్ర అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. అదేంటి మనీష అలా అంటావు? అసలు నేను ఈ పెళ్లి చేసుకునేదే లక్కీ కోసం. లక్కీ లేకుండా నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోగలను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. లక్కీ ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుందేమో మిత్ర, కనిపిస్తుందిలే, త్వరగా నువ్వు తాళి కట్టు. ఇప్పుడు ఈ ముహూర్తం కనుక మించిపోతే మళ్ళీ 2 నెలల వరకు ముహూర్తాలు లేవట అని చెప్పి మనీష తొందర పెడుతూ ఉంటుంది. లేదు మనీష, లక్కీ నా కళ్ళ ముందు ఉన్నప్పుడే నేను నీ మెడలో తాళి కడతాను. మన పెళ్లి జరగడం లక్కీ చూడాలి అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో దేవి అని నేను వెళ్ళి లక్కీని తీసుకుని వస్తాను అని చెప్పి మండపం దగ్గర అంతా కూడా లక్కీ కోసం వెతుకుతూ ఉంటుంది. లక్కీ లక్కీ అని చెప్పి అలా దేవి అని వెతుకుతూ ఉంటే అప్పుడు వివేక్, జయదేవ్ వాళ్ళు కూడా కంగారుగా లక్కీ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక లక్ష్మి కూడా జున్ను కూడా కనిపించకపోవడంతో ఇదేంటి జున్ను కూడా కనిపించడం లేదు అని చెప్పి ఇక అలా జున్ను లక్కీల కోసం మండపం అంతా కూడా వెతుకుతూ ఉంటారు. జున్ను లక్కీ ఇద్దరు కనిపించకపోవడంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఒకవేళ మొన్న మిత్రగారిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏమైనా ఇప్పుడు పిల్లలని కిడ్నాప్ చేసుంటారా అని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అక్క, నువ్వేం కంగారు పడకు, వాళ్ళిద్దరూ ఇక్కడే ఎక్కడైనా ఆడుకుంటున్నారేమో, మనం వెతుకుదాం అని చెప్పి జాను లక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది. ఇక అలా మండపం దగ్గర అందరూ కలిసి లక్కీ జున్నుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక లక్కీ జున్ను ఏమో ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడ మిత్ర లక్ష్మిలకు సంబంధించిన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. కబోర్డ్లో లక్ష్మి మిత్రల పెళ్లి ఫోటో కనిపిస్తుంది. కానీ ఆ ఫోటోకి అంతా కూడా దుమ్ము ఉండిపోవడంతో ఇద్దరూ కలిసి దాన్ని క్లీన్ చేస్తారు. ఇక ఆ ఫోటోని క్లీన్ చేసిన తర్వాత మిత్ర లక్ష్మిల ఫోటోని చూసి వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు. ఇదేంటి జున్ను, మీ అమ్మ మా నాన్న పక్కన ఉందేంటి? అంటే మా అమ్మ మీ అమ్మ ఒక్కరేనా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. మరైతే ఎందుకు నాన్న పెళ్లి జరుగుతున్నా కూడా అమ్మ ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయింది? ఎందుకు శామ్ ఆంటీ లాగా అమ్మ నటిస్తుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరగకూడదు జున్ను, మనమే ఈ పెళ్ళిని ఆపాలి. ఈ పెళ్ళి కనుక జరిగితే అమ్మకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అలా లక్కీ జున్ను ఇద్దరు కూడా ఆ ఫోటోని తీసుకుని పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ రాగానే అరవింద, ఒరే జున్ను, లక్కీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారా? మీ గురించి మేమెంత కంగారు పడిపోతున్నామో తెలుసా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక మనీష లక్కీని చూడగానే ఆనందపడిపోతూ, అదిగో మిత్ర, లక్కీ కూడా వచ్చేసింది, రా త్వరగా తాళి కట్టు, ముహూర్తం మించిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర
తాళి తీసుకొని మనీష మెడలో కట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్కీ పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వచ్చి, వద్దు నాన్న, నువ్వు ఈ మనీషాన్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మిత్ర, ఎందుకు లక్కీ, ఎందుకు అలా అంటున్నావని చెప్పి అంటూ ఉంటాడు. మీరు మనీషాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని లక్కీ అంటూ ఉంటుంది. దాంతో మనీష లక్కీ మీద మండిపడుతూ, లక్కీ, మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు, ప్రస్తుతం అయితే ఈ పెళ్లి జరగనివ్వు, ఈ పెళ్లికి అడ్డుపడదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, ఒక్క నిమిషం ఆగు మనీషా, నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జున్ను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఇన్ని రోజులుగా మా అమ్మతో ఎందుకమ్మా నాన్న మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడని నేను ఎప్పుడు అడిగినా కూడా తప్పు జున్ను, నాన్న గురించి అలా మాట్లాడకూడదు అంటూ అమ్మ నన్ను తిట్టేది. కానీ ఇప్పుడు మా నాన్న ఎందుకు మా అమ్మని మోసం చేశాడో అర్థమవుతుంది. ఈ మనీష ఆంటీని పెళ్లి చేసుకోవడం కోసమే కదా మీరు మా అమ్మకి అన్యాయం చేశారు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. దాంతో మిత్ర, నువ్వేం మాట్లాడుతున్నావు జున్ను, నేను మీ అమ్మకు అన్యాయం చేయడం ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో మనీష, ఈ జున్ను ఏదేదో మాట్లాడుతున్నాడు, వదిలేసే మిత్ర అని చెప్పి ఇక అలా టెన్షన్ పడుతూ, ఇప్పుడు కానీ ఈ జున్నుగాడు వాళ్ళ అమ్మ లక్ష్మి అని బయట పెడతాడా ఏంటి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు జున్ను లక్ష్మి మిత్రల పెళ్లి ఫోటోని చూపిస్తూ, ఈ ఫోటోలో మీ పక్కన ఉన్నది మరెవరో కాదు, మా అమ్మ, అదిగో అక్కడ నిలబడి చూస్తుంది కదా, తనే మా అమ్మ అని చెప్పి జున్ను మిత్రకి నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో మిత్ర, ఏంటి నువ్వు లక్ష్మి కొడుకువా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అవును, లక్ష్మినే మా అమ్మ. ఈ మనీష ఆంటీ కోసమే కదా మీరు నాకు మా అమ్మకి అన్యాయం చేశారు అని చెప్పి జున్ను ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక జున్ను తన కొడుకు అని తెలుసుకుని మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. లక్ష్మి అంటూ ఇక అలా సంయుక్తగా ఉన్న లక్ష్మి వైపు మిత్ర చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద మిత్ర దగ్గరికి వచ్చి, అవునరా లక్ష్మిని, నీ కళ్ళ ముందుంది శామ్ కాదు లక్ష్మి. తన కళ్ళ ముందే భర్తకు మరొక ఆడదాంతో పెళ్లి జరుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఇదంతా కూడా నా కోసం చేసింది, కుటుంబం కోసం చేస్తుంది. ఈ మనీష వాళ్ళ అమ్మను నేను యాక్సిడెంట్ చేసినందుకు గాను నన్ను జైలుకి పంపిస్తానని వీడియో చూపించి లక్ష్మిని బెదిరించింది. 6 సంవత్సరాలుగా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంది. అందుకే తనే లక్ష్మిగా మన ముందుకి రాలేకపోయింది. లక్ష్మిగా చేయలేని పనులన్నీ సంయుక్తగా చేసింది అని చెప్పి ఇక అలా మనీష కుట్రనంతా కూడా అరవింద మిత్ర ముందు బయట పెడుతుంది. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు మిత్ర, కానీ లక్ష్మి లాంటి మంచి మనిషికి అన్యాయం జరగకూడదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీష ఒక్కసారిగా లేచి నిలబడి, ఏంటి మిత్ర, ఇంకా నువ్వు లక్ష్మి తప్పు చేయలేదంటే నమ్ముతున్నావా? జున్ను నీ కొడుకే అని గ్యారెంటీ ఏంటి మిత్ర? ఇన్ని రోజులుగా లక్ష్మి ఉంది అర్జున్ ఇంట్లో. ఆ జున్నుగాడు అర్జున్కి లక్ష్మికి పుట్టిన అక్రమ సంతానం అయ్యుండొచ్చు కదా అని చెప్పి ఇక అలా మనీష మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర ఒక్కసారిగా మనీష చెంప పగలగొడతాడు. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా కూడా నేను ఊరుకోను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నా భార్య లక్ష్మి నిప్పు లాంటిది, తను ఏ తప్పు చేయదు అని మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు లక్కీ మిత్రతో, నాన్న నువ్వు ఈ మనీష ఆంటీని పెళ్లి చేసుకోవద్దు నాన్న, పెళ్లి తర్వాత నిన్ను మనీష ఆంటీ ఫారెన్ తీసుకెళ్ళిపోతుందట, అమ్మని నిన్ను శాశ్వతంగా విడగొట్టేసి నన్ను అనాథని చేసేస్తుందట. దేవి అని నానమ్మతో ఇందాక మనీష మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. వద్దు నాన్న, నువ్వు మనీషని పెళ్లి చేసుకోవద్దు, మనీషని పెళ్లి చేసుకుంటే నేను అనాథనైపోతాను అని చెప్పి లక్కీ ఏడుస్తూ ఉంటుంది. నాకు అమ్మ లాంటి అమ్మే కావాలి అని చెప్పి అలా మిత్రతో లక్కీ చెప్పడంతో ఇకప్పుడు మిత్ర, వద్దు లక్కీ, ఏడవద్దు అని చెప్పి అలా లక్కీని ఎత్తుకుని ఓదారుస్తూ ఉంటాడు. మనీష, లక్కీని నన్ను విడగొట్టడానికి ఇంత ప్లాన్ చేస్తావా? నీలాంటి దాన్ని మరొకసారి నమ్మి మోసపోవడం నాది తప్పు, చీ అంటూ ఇక అలా మిత్ర మనీష బుద్ధి తెలుసుకుని మనీషని చీ కొడతాడు. ఇకప్పుడు మనీష, మిత్ర దయచేసి నా మాటలు విను, నేను నిన్ను ఫారెన్ తీసుకెళ్ళిపోదాం అనుకుంది నిజమే, కానీ అది శాశ్వతంగా కాదు.
పెళ్లి తర్వాత మనం కొద్ది రోజులు అలా సరదాగా తిరిగి వద్దామన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడాను. లక్కీని నేను విడదీయాలనే ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు. నా మాట విను మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఛీ, ఇంకా నీ మాటలు వాడు నమ్ముతాడని ఎలా అనుకుంటున్నావు మనీషా? ఇకనైనా మిత్రని పెళ్లి చేసుకోవాలనుకున్న నీ ప్రయత్నాన్ని మానుకో అని చెప్పి అలా అరవింద మనీషాని బెదిరిస్తూ ఉంటుంది. ఒరే మిత్ర, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా లక్ష్మిని అర్థం చేసుకోరా. లక్ష్మిని నీ భార్యగా అంగీకరించు. ఇద్దరూ కలిసి మళ్ళీ సంతోషంగా జీవితాన్ని మొదలు పెట్టండి అని చెప్పి అరవింద మిత్రకి చెబుతూ ఉంటుంది. ఇక మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి తనకి క్షమాపణ చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.